నమస్కారం. ఆరెంజ్ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. మురికి భాషతో రాజకీయం చేయడం అంబటి నైజం. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తీవ్ర ధ్వజం. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఆటవిక పాలన సాగుతోంది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల ఆగ్రహం. పిఠాపురంలో ఆధ్యాత్మిక శోభ. శ్రీరామ దత్తసాయి పీఠంలో ఘనంగా మాఘ పౌర్ణమి వేడుకలు. ప్రభుత్వ వైఫల్యాలను మళ్లించడానికి అంబటిపై దాడి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెర్లజగ్గిరెడ్డి మండిపాటు. ఇక డీటెయిల్స్ చూస్తే, సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆంధ్రప్రదేశ్కి జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు దారుణమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాజకీయాల్లో ఉంటూ భాషకు చేష్టలకు విలువ లేకుండా మురికి భాషతో మురికి పనులతో ఆయన చేసే విన్యాసాలను ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తోందని, ఇటువంటి వ్యక్తులు సమాజంలో నివసించకూడదని కూడా అర్హులు కాదన్నారు. నలుగురికి మంచి చెప్పాల్సిన రాజకీయ నాయకుడి స్థానంలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్న ఇటువంటి వ్యక్తుల తీరు ఆక్షేపించదగిందన్నారు. ఆయన వ్యాఖ్యలను అందరూ తీవ్రంగా ఖండిస్తున్నారని, ఈరోజు తెలుగు భాషకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి తెలుగు భాషకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించాలని అందరూ ప్రయత్నిస్తున్న తరుణంలో ఏ పదాన్ని అయితే వాడకూడదని చెప్తారో ఆ పదాన్ని నిన్న అత్యంత దారుణమైన రీతిలో అంబటి మాట్లాడడం దురదృష్టకరమని రామకృష్ణారెడ్డి అన్నారు. అటువంటి వ్యక్తిని వైసీపీ నాయకులు వెనకేసుకుని రావడం శోచనీయమని, ముఖ్యంగా ఆయన సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం దారుణమని, అసలు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకే పడిపోవడానికి కారణం వారి పార్టీకి ఉన్న బూతుల సంస్కృతి అని, అందుకే ప్రజానీకం చేత్కరించారని నల్లమిల్లి పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. బూతుల పార్టీలో ఒక ఆణిముత్యం. అటువంటి వ్యక్తి బూతు డ్యాన్సులతో, బూతు వ్యాఖ్యలతో, మురికి భాషతో తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది అంబటి రాంబాబు. రాజకీయాల్లో ఉంటూ భాషకు విలువ లేకుండా, చేష్టలకు విలువ లేకుండా, మురికి చేష్టలతో, మురికి భాషతో అందరినీ దూషిస్తూ, మురికి పనులతో ఆయన చేసే విన్యాసాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది. సాక్షాత్తు సుదీర్ఘ విధంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ కూటమి మరలా ఇవాళ అధికారాన్ని చేపట్టబోతూ ఉంది ఇంతకన్నా ఎక్కువ మెజారిటీతో అనేది సుస్పష్టంగా ఇండియా టుడే 3వ ది నేషన్లో తేలింది. మీరు బెంగళూరులో కూర్చుని, బెంగళూరు ప్యాలెస్లో కూర్చుని నేనే ముఖ్యమంత్రి అని ప్రజాస్వామ్యం సిగ్గుపడేలా, రాజ్యాంగాన్ని అపహాస్యం పాల్చేసేలా ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ ఆటవిక పాలన చేస్తున్నారని రాష్ట్ర సబార్డినేటర్ కమిటీ చైర్మన్, మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబుపై దాడిని ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ఆదేశాలతోనే అంబటి రాంబాబుపై దాడి చేశారని ఆరోపించారు. ఇదేమి ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించారు. ఇక లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం నీచంగా అమలు చేస్తున్నారని దుయ్యబట్టారు. కాపు నేతలే లక్ష్యంగా కుట్రలు పనడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శలు చేశారు. ఆనాడు దివంగత నేత వంగవీటి మోహన్ రంగాన్ని పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ కుటుంబాన్ని వేధించారన్నారు. ఇప్పుడు అంబటిని హింసిస్తున్నారని ఆరోపించారు. తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకీ రెండింతలు తిరిగిచ్చేస్తామని హెచ్చరించారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని పేర్కొన్నారు. వాటిని ఎదుర్కోలేక ఎలాంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడడం దారుణమని మండిపడ్డారు. రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడి తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ అధినేతల యొక్క ఆదేశాలతో చేసినటువంటి దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ప్రజాస్వామ్యంలో విమర్శలు, ప్రతి విమర్శలు అనేటువంటి ఉంటాయి. ఈ రకమైనటువంటి విధానంగా, ఇంత దుర్మార్గంగా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాటి మీద దాడి చేయాలనేటువంటి విధానం ఏదైతే ఉందో దాన్ని ఈ రాష్ట్ర ప్రజలెవరో కూడా హర్షించేటువంటి పరిస్థితుల్లో లేరు. ఏంటి ఈ దుర్మార్గం ఏంటి అంటే, అంబేద్కర్ రాజ్యాంగం మీద మీకు గౌరవం లేదు, మీరు రాస్తున్నటువంటి రెడ్ బుక్ మీద మాత్రమే మీకు దాన్ని మాత్రమే అమలు చేయాలనేటువంటి దాంట్లో భాగంగా
మీ ప్రభుత్వానికి ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు అంతం చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి విధానం ఇది. దీన్ని తీవ్రంగా మేము అందరం కూడా ఖండిస్తా ఉన్నాం. ఈరోజు మీరు చేసినటువంటి ఈ దాడి మీరు ఒకప్పుడు ఈ ప్రభుత్వమే రంగా రక్షించుకోవడం మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి పేరు ప్రకారంగా మరి అతను తీసుకెళ్ళి జోగి రమేష్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. చాలామందిని తీసుకెళ్ళి జైల్లో పెడుతున్నారు. మరి ఇక్కడికి వచ్చేటప్పుడు అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని హతమార్చాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఇంటి మీద దాడి చేయటం, స్వయంగా దీంట్లో ఒక ఎమ్మెల్యే పాల్గొనటం, ఈ ఎక్కడ ప్రజాస్వామ్యం అండి ఇది? ఏం చేస్తుందండి ఇది? దీన్ని కొన్ని వందల మంది పోలీసులు అక్కడ సోచన చూస్తున్నట్టు చూస్తున్నా. ఎవరు ఆదేశాలతో పోలీసులకు అలా చేసుకోకుండా అలా ప్రేక్షక పాత్ర పోషించారు. ఇదా ప్రజాస్వామ్యం? దీన్ని తీవ్రంగా ప్రజలందరూ ఖండిస్తున్నారు. ప్రజలు పవిత్ర మాఘ పౌర్ణమి సందర్భంగా లోకక్షేమం కోరుతూ కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీరామ దత్తసాయిపేటలో భక్తుల చేత విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పిఠాపురం మహారాజా రైల్వే వారధి సమీపాన ఉన్న శ్రీరామ దత్తసాయిపేటలో మాఘ పౌర్ణమిని పురస్కరించుకుని లోకక్షేమాన్ని కాంక్షిస్తూ పూజా కార్యక్రమాలను విశేషంగా జరిపారు. పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి పరివీక్షణలో విభాష్యం రామసుబ్రహ్మణ్య శర్మ, నాగాపట్ల లక్ష్మణ శర్మ పండితుల ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలు జిల్లాల నుంచి వచ్చిన భక్తుల చేత స్వామివార్లకు అభిషేకాలు, సామూహిక వ్రతాలు, నవగ్రహ పూజలు, విశేష హోమాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు పండితుల చేత ఆశీర్వచనాలు చేసి దత్తాత్రేయ స్వామి వారి ప్రతిమలను, ప్రసాదాలను వారికి అందించారు. ప్రకాశం జిల్లా మధ్య అన్ని జిల్లాల వాళ్ళు మనకి వచ్చారు. అనపత్తి అయ్యప్ప స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని దుర్గమ్మ వారికి మాఘ పౌర్ణమి సందర్భంగా పడాల వెంకటరెడ్డి, శ్రీ లక్ష్మీ దుర్గా స్టాఫ్ ఆధ్వర్యంలో పురోహితులు వనితలేరు రామదేవ్ శర్మ, ఆలయ అర్చకులు ధనుంజయ శర్మ పర్యవేక్షణలో వ్యాపారవేత్త తేతల్ నారాయణ రెడ్డి, అన్నపూర్ణ దంపతులచే సామూహిక లక్ష కుంకుమ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా నారాయణ రెడ్డి దంపతులచే వినాయక పూజ చేయించి పూజ ప్రారంభించారు. ఈ పూజా కార్యక్రమంలో సుమారు 300 మంది ముత్తైదువులు పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న భక్తులకు పసుపు, కుంకుమ, అమ్మవారి ప్రతిమ, పూజా సామగ్రి అందజేశారు. పూజ అనంతరం భక్తులకు అల్పహారం నారాయణ రెడ్డి దంపతులు అందించారు. ఈ పూజా కార్యక్రమంలో పడాల వెంకటరెడ్డి, నల్లమిల్లి సూర్యభాస్కర్ రెడ్డి, గురుస్వామి, తుమ్మ సత్యబాబు, మండ నాగార్జున రెడ్డి, పడాల శ్రీనివాసరెడ్డి, కొవ్వూరు సత్యనారాయణ రెడ్డి, తాడి వెంకటరెడ్డి, పడాల ధను, పడాల దేవి, మణికంఠరెడ్డి, శ్రీ లక్ష్మీ దుర్గా స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు. జన్మనక్షత్ర నామరాశి పూర్వక ఆదిత్యాది నవగ్రహ దోష పరిహార పూర్వక సర్వేష సమస్త సన్మంగళ ఆప్తి యోగ సహిత మాఘ పౌర్ణం అన్యోన్య సహాయేన విష్ణుమూర్తికి చాలా ఇష్టం. అది మీకు కార్తీక శుద్ధ ద్వాదశ క్షీరాద్వాదశ చిలుకు ద్వాదశి అంటారు. ఆవేళే విష్ణుమూర్తులందరూ కూడా దేవతలందరూ కూడా పాల సముద్రం మీద దర్శించి ధరించేటటువంటి రోజు. అలాగే మాఘమాసం నెల రోజులు కూడా విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి రోజు మాఘమాసం నెలలు కూడా. కానీ మాఘమాసంలో చివరి రోజు మహాశివరాత్రి ఏదైతే ఉందో అది ఈశ్వరుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటి? విష్ణుమూర్తి ఈశ్వరుడు వేరు కాదు, వాళ్ళిద్దరూ ఒకటే. ఇద్దరు ఒకరి మనసులో ఒకరు ఉన్నారు. శివుడి యొక్క హృదయంలో విష్ణువు, విష్ణుమూర్తి యొక్క హృదయంలో శివుడు ఉన్నాడు. అందుచేత శివకేశవులకు భేదం లేదు. శివకేశవులకు భేదం ఉందనేటటువంటి వాడు ఎవరైనా అజ్ఞానాన్ని
నమస్కారం చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆవాహనం సమర్పయామి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఖండిస్తూ అనపతి తెలుగుదేశం నాయకులు నల్లమిల్లి మనోజ్ రెడ్డి మరియు కూటమి నాయకులు మహిళా కార్యకర్తలు అంబటి రాంబాబు దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి దహనం చేశారు. ఈ సందర్భంగా నల్లమిల్లి మనోజ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం అనే గౌరవం లేకుండా అంబటి రాంబాబు ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నారు. దీనికి నిరసనగా అంబటి దిష్టిబొమ్మను దహనం చేస్తాం, అంతేకాకుండా అంబటి రాంబాబుపై పోలీస్ కంప్లైంట్ ఇస్తామని అనపత్తి పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుపై ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం మహిళలు అంబటి రాంబాబు కాదు ఆంబోతు రాంబాబు అని నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో అనపత్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లమిల్లి మనోజ్ రెడ్డి, గోదావరి డెల్టా కమిటీ చైర్మన్ తమలంపూడి సుధాకర్ రెడ్డి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. వైసీపీ దౌర్జన్యాలు, వైసీపీ నాయకుల దౌర్జన్యాలు, ఆంబోతు రాంబాబు, జగడ్డాన్సింగ్ రాంబాబు, జగడ్డాన్సింగ్ రాంబాబు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏదైతే నిన్నటి రోజున అంబటి రాంబాబు అంటే ఆంబోతు రాంబాబు అనే వ్యక్తి ఒక మాజీ మంత్రి అయి ఉండి 4 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసి అలాగే 4 పర్యాయాలు ప్రతిపక్ష నేతగా ప్రపంచ స్థాయిలో గుర్తించదగ్గ నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదు. దాని గురించి మేము అందరూ ఇక్కడ నిరసన తెలుపుతున్నాం. ఏదైతే కల్తీ నెయ్య వాడారని సిట్ నివేదిక వచ్చిందో దాని నుంచి దారి మళ్లించడానికి ఇదంతా చేస్తున్నారు. ఏ విధంగా అయితే ఆయన నిన్న ఆ భాష మాట్లాడారో దానికి డబల్ మేము ఇంకా. మమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో గత 46 సంవత్సరాలుగా శ్రీ వీరభద్రస్వామి వారి తీర్థ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతోంది. ఈ సందర్భంగా గొలకోటి సాయిబాబా మాట్లాడుతూ దేవరపల్లి వాస్తవ్యులు మహాదశ చిట్టమ్మ వీరభద్రపేట స్థాపించి ఎంతో మంది వీరులను గద్దెనెక్కించారు. ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజున తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనేక మంది తమ వీరభద్రులను బ్రహ్మగుండాల వద్దకు తీసుకువెళ్లి మేడ తాళాలతో స్నానమాచరించి పూజ నిర్వహించి పీఠం వద్దకు తీసుకొచ్చి గద్దెకి అప్పగిస్తారు. గొలకోటి వెంకటరెడ్డి క్షేత్రంలో పూర్వం అగస్త్య మహాముని తపస్సు చేశారని స్థల పురాణం తెలియజేస్తుందన్నారు. అలాగే బ్రహ్మగుండాల్లో స్నానం ఆచరించడం వల్ల పాపాలు తొలగి పుణ్యం సిద్ధిస్తుందని, చర్మ సంబంధ వ్యాధులు తొలగిపోతాయని భక్తులు నమ్మకం ఉన్నారు. ఈ క్షేత్రంలో అప్పుడప్పుడు పెద్ద పెద్ద నాగసర్పాలు దర్శనమిస్తాయని, వాటి ఫోటో తీస్తే ఫోటో రాదని కొంతమంది భక్తులు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద భజన సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సాయంకాలం నిప్పుల గుండం తొక్కడానికి వీరభద్రుడు సంబరం చేయడం జరుగుతుందన్నారు. శ్రీరామ దేశ్య సకుటుంబాన రుద్రరూపేభ్యః కుండేశ్వర స్వాగతాభ్యః దీపహార నమస్కారాన్ సమర్పయామి. నమస్కరోమి. హర హర మహాదేవ శంభో శంకర. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలోని మండల కేంద్రమైన రావులపాలెం వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన దాడిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెల్లజగ్గిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డు ప్రసాదంపై కూటమి ప్రభుత్వం చేసిన అసత్య ప్రచారం పూర్తిగా బట్టబయలైందన్నారు. స్వామివారి లడ్డూలో ఎటువంటి జంతు కొవ్వు పదార్థాలు కలవలేదని సిబిఐ స్పష్టంగా వెల్లడించడంతో ప్రభుత్వ వైఫల్యాలు మరియు అబద్ధాలు ప్రజల ముందు బయటపడ్డాయన్నారు.
ఈ నిజాన్ని ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంపై దాడి చేశారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. ఇలాంటి చర్యలతో ప్రజల మనోభావాలను దెబ్బతీయాలని, ప్రతిపక్షాన్ని భయపెట్టాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. దాడికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని చెర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యం, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఎప్పటికీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ మంత్రి శ్రీ అంబటి రాంబాబు గారిపై టీడీపీ గోండాలు మరియు వారి కార్యకర్తలు చేసినటువంటి దౌర్జన్యాన్ని దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు, మరి ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండి పవిత్రమైనటువంటి తిరుపతి లడ్డూలో మరి పంది కొవ్వు నెయ్యి కలిసాయని, మరి అవి ఏదైతే సుప్రీంకోర్టు సిట్ విచారణ చేయగా నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు తప్పని యావత్ దేశం, అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారిని చీకొడుతూ ఉంటే దాన్ని జీర్ణించుకోలేక ఈరోజు ఎవరైతే ప్రతిపక్షాలపై ఎత్తేటువంటి గొంతులని కత్తితో మరి కోసేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అందులో భాగంగానే నిన్న అంబటి రాంబాబు గారు ఆయన ఏదైతే అక్రమంగా పెట్టినటువంటి ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా పెట్టినటువంటి ఫ్లెక్స్ని తొలగించండి, పోలీసు వారు మీ బాధ్యతని నిరూపించుకోండి, మీ పని మీరు చేయండి అని అడిగితే దాన్ని కూడా జీర్ణించుకోలేక ఈరోజు అటువంటి కార్యక్రమాలకి ఒత్తాసు పలుకుతూ మరి ఏదైతే ఆయన ఒక వెహికల్లో వెళ్తూ ఉంటే ఆయన వెహికల్ని ఆపి ఆయన్ని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సత్యమ్మ తల్లి జాతర రెండవ రోజు సందడిగా సాగింది. ఆలయంలో కత్తిరికొండ కిందకు దించడంతో జాతర ప్రారంభమైంది. రెండవ రోజు సత్యమ్మ తల్లి నాగదేవతగా పూజలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం నుంచి గ్రామ శివారు ఉన్న పుట్ట వద్దకు భక్తులు విచిత్ర వేషధారణ ధరించి మేళ తాళాలు, బాణాసంచా కాల్పుల నడుమ ఊరేగింపుకు చేరుకుని పుట్టలో పాలుపోసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు ముగించుకుని ఆలయం వద్దకు చేరుకున్న విచిత్ర వేషధారణ ధరించిన భక్తులు పూజారులను ఆలయంలోకి వెళ్లకుండా వెకిలి చేష్టలతో ఆటపట్టించారు. దీంతో పూజారులు పేకబెత్తాలతో భక్తులకు బడిత పూజ చేశారు. పూజారితో దెబ్బతింటే అమ్మవారి అనుగ్రహం పొందినట్లేనన్న నమ్మకంతో భక్తులు బడిత పూజ చేయించుకునేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని మేకపోతులను కానుక సమర్పించారు. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకుని అమ్మవారికి మేకపోతును కానుక సమర్పించారు. 3 రోజుల పాటు సాగే జాతరలో రెండవ రోజు విచిత్ర వేషధారణతో అందరినీ భక్తులు ఆకట్టుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో 2 సంవత్సరాలకోసారి కర్రివారి సత్యమ్మ తల్లి సంబరాలు, మహోత్సవాలు జరగడం జరుగుతూ ఉంది. గత 2 సంవత్సరాల క్రితం ఇది జరిగింది, మరలా ఈరోజు జరుగుతూ ఉంది. మరి 3 రోజుల కార్యక్రమం ఇది. మొదటి రోజు కార్యక్రమం కత్తెరకొండ అంటారు. అమ్మవారిని ప్రతిష్ఠించినట్టుగా భావించి ఒక కొండలో దీపం పెట్టి దాన్ని తల మీద పెట్టుకుని అమ్మవారిని తల మీద పెట్టుకుని ఊరేగిస్తున్నట్టుగా భావించి ఎవరైనా సంతానం కావలసిన వాళ్ళు ఆ విధంగా చేసినట్టయితే వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం. రెండవ రోజు పూజారితో కొరడా దెబ్బలు తినడం. పూజారితో కొరడా దెబ్బలు తింటే ఏదైతే పాపాలు చేశారో ఆ సర్వపాపాలు హరించుకుపోయి వారికి సిరి సంపదలు కలుగుతాయి, వారిని కోరిన కోరికలు తీరుస్తారు ఆ సత్యమ్మ అమ్మవారు అనే నమ్మకంతో ఆ కార్యక్రమం చేస్తారు. 3వ రోజు పెద్ద ఎత్తున ఇక్కడ తీర్థం జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి వేలాది మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న విశిష్టత ఏమిటంటే
మూడవ పవిత్ర మాఘశుద్ధ పౌర్ణమి మరియు అమ్మవారి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కపిలేశ్వరపురం మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది. దుర్గాపీఠం భాస్కర్ స్వామీజీ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. లోకక్షేమానికి ఆంక్షిస్తూ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి వివిధ ద్రవ్యాలతో విశేష అభిషేకాలు నిర్వహించి శోభాయమానంగా అలంకరించారు. అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో ఈరోజు లాస్ట్ రోజు కనుక మాఘశుద్ధ పౌర్ణమి అమ్మవారిని ప్రతిష్ఠ చేశాం కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు అమ్మవారికి కార్యక్రమానికి ప్రతిరోజు 5 రోజులు దీక్ష ఏకాదశి ఉన్న వరకు పౌర్ణమి నాడు చండీ హోమము, రుద్రహోమము, అలాగే లలితాహస్త్ర హోమాలు జరుగుతాయి. దీనికి ప్రతి రాష్ట్రం నుండి తెలంగాణ, కర్ణాటక, అలాగే ఛత్తీస్గఢ్ నుంచి కూడా జనం వచ్చారు. కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కొల్లల మామిడాడు గ్రామంలో శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో మాఘమాసం ఆదివారం తెల్లవారుజాము నుండి స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, రకరకాల పూలతో స్వామివారిని అలంకరణ అనంతరం వచ్చిన భక్తులందరూ స్వామివారి దర్శనం క్యూలైన్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి వెంకట నరసింహాచార్యులు మాట్లాడుతూ ఉదయం తుల్యబాగా నది వద్ద స్వామివారికి చక్ర స్నానం, ఆలయం వద్ద పూర్ణాహుతి, అనంతరం ధ్వజస్తంభం వద్ద గరుడ పూజలు చేసి సంతానం లేని వారికి ప్రసాదం అందజేశారు. వచ్చిన భక్తులందరూ భారీ అన్న సమారాధన నిర్వహించారు. ब्राह्मण शांति शांति देव शांति शांतिर्मे अस्तु शांति दया शांत्या सर्व शांत्या मुह्यन्ति पदे चतुष्पदे च शान्तिं करोमि शरीरस्य मनसा पुनाद ब्रह्मणश्चोतन्यसि ब्रह्मणानि स्वब्रह्मणावपनमसि धारितेयं पृथिवी ब्रह्मणामहि धारितमेने नमः दन्तरिक्षं दिवं देधारा ब्रह्मणे नमः पत्नी पुत्र परिवार सहिताय इमं बलिन्दनामि ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా దళిత ప్రజాశక్తి పనిచేస్తుందని దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మురారి రవికుమార్ పేర్కొన్నారు. పెద్దాపురం అంబేద్కర్ భవనంలో ప్రపంచంలో మేధావిగా ప్రసిద్ధిగాంచిన భారత రాజ్యాంగం రచించిన భారత రాజ్యాంగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సభనుద్దేశించి మురారి రవికుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాయకుండా పరిరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమావేశంలో ప్రముఖ న్యాయవాది విజయ్ కుమార్, పెద్దాపురం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘం అధ్యక్షులు గుర్రాల యాకూబ్, పెనుమాక ఎజ్ర, తలారి వీర్రాజు తదితరులు పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ జోహార్. నా పేరు మురారి రవికుమార్, దళిత ప్రజాశక్తి వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడిని. మరి గత 30 సంవత్సరాల నుంచి కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి భారత రాజ్యాంగ పరిధిలో మరి ఎన్నో కార్యక్రమాలు చేసి ఉన్నాము. అలాగే మరి దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో అవి తిప్పికొట్టి ఎక్కడ దళితులు అన్యాయం అయిపోతున్నారో వాళ్ళ వెనకాల ఉండి మరి మేము ఆదుకుంటున్నాము. అలాగే మాకు కులమత భేదాలు లేవు. మమ్మల్ని ఎవరు దళిత ప్రజాశక్తిని ఎవరు ఆశించినా సరే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అందరికీ కూడా మేము సహకరిస్తూ ఉన్నాం. ఈరోజు చూసినట్లయితే భారత రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నారు. రాజకీయ నాయకుల లబ్ధి కోసమో వాళ్ళ స్వలాభం కోసమో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి సృష్టించినటువంటి భారత రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ ఉన్నారు. ఇటీవలే చూసాం మనం. మళ్ళీ మనుధర్మ శాస్త్రాన్ని, సనాతన ధర్మాన్ని తెర మీద తీసుకొస్తా ఉన్నారు. 78 సంవత్సరాలు కావస్తుంది భారత రాజ్యాంగాన్ని రచించి. మరి అందులో ఆ రోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు,
పీడిత కులాలు, అణగారిన కులాలందరికీ కూడా ఈ యొక్క మనుధర్మ శాస్త్రం వలన అపాయం జరుగుతుందని చెప్పేసి తెలిసి ఆ రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి మనుధర్మ శాస్త్రాన్ని తగలబెట్టడం. గోకవరం మండలంలో తంటికొండ గ్రామానికి చెందిన వెలిశెట్టి లోకేష్ 2 సంవత్సరాల నుంచి రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ చదువుతూ అదే కాలేజీలో చదువుతున్న రాజానగరం శ్రీరాంపురం గ్రామానికి చెందిన నంజాల మహాలక్ష్మి ఇద్దరు గత 2 సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. గౌరీపట్నంలో ఈ నెల 24వ తేదీన పెళ్లి చేసుకుని గోకవరం పోలీస్ స్టేషన్కి వెళ్లి తమకు రక్షణ కల్పించాలని ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అమ్మాయి తాలూకా బంధువులు తమను భయపెడుతున్నారని పోలీస్ అధికారులు రక్షణ కల్పించాలని వారు కోరారు. నా పేరు వెలిశెట్టి లోకేష్, మా తంటికొండ, గోకవరం మండలం. నేను గత 2 ఇయర్స్గా డిగ్రీ కాలేజ్ ఆర్ట్స్ కాలేజ్లో చదువుకుంటున్నాం. నేను 2 ఇయర్స్గా రిలేషన్షిప్లో ఉన్నాం. నేను తనకి నిశ్చితార్థం కుదిరితే ఆ రోజు నేను కాలేజీకి వెళ్ళలేదు, నేను ఇంటికాడ ఉండిపోయాను. తను నాకు ఫోన్ చేసి నాకు నిశ్చితార్థం కుదిరింది, నేను తీసుకెళ్ళి అంటే ఇద్దరం ఇష్టపూర్వకంగానే రాజమండ్రిలో కలిసాం. రాజమండ్రి నుంచి మా ఇద్దరం గౌరీపట్నం వెళ్ళి గౌరీపట్నంలో పెళ్లి చేసుకొని గోకవరం పోలీస్ స్టేషన్కి వచ్చి ఇలా మా ఇద్దరికి ఇంటికాడ నుంచి రక్షణ కావాలని కంప్లైంట్ ఇచ్చి మా ఇంటికి వచ్చాం. మా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ పెద్దలు వచ్చారు స్టేషన్కి. వాళ్ళ పెద్దలు వచ్చాక నేను మా పెద్దలు తీసుకెళ్ళి ఆ రోజు నైట్ అక్కడే మాట్లాడాం. అలా ఎస్సీ గారు అందరూ మొత్తం ఇద్దరు మైనార్టీ వల్ల మైనార్టీ తీర్పు మేజర్ అయిపోయి ఇద్దరికే చక్కబెట్టేసి మైనార్టీ తీర్పు. మా ఊరు శ్రీరాంపురం, మా మండలం రాజానగరం మండలం. మేము ఇద్దరం ప్రేమించుకున్నాం, కాలేజీలో చదువుకున్నాం. మా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం. ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటున్నాం. నేను తనని ఫోర్స్ చేయడం వల్లే తను నన్ను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అమ్మ అక్క బావని ఒప్పించి ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. మేము పెళ్లి చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వచ్చాం, మా అత్తవారి ఇంటికి వచ్చాం. తర్వాత పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాక మాకు పిల్లకి ఎటువంటి సంబంధం లేదు, అన్నీ తెగవంపులు అయిపోయాక ఇంటికి వచ్చేసాక మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి మమ్మల్ని చంపడానికి భయపెడుతున్నాడు. రాత్రిలో అసలు నిద్ర లేకుండా అటు ఇటు తిరుగుతున్నాడు. వాళ్ళ ఇంటికాడ ఒక్క రోజు కూడా పడుకోలేదు. చుట్టాల వాళ్ళ ఇంటికాడ అక్కడ ఇక్కడ దాక్కుంటూ భయంతో బతుకుతున్నాం. చూసామండి. ఏ టైంలో వచ్చారండి? అర్ధరాత్రి 9:30కి ఆ టైంకి తిరుగుతూ మమ్మల్ని భయం పెడుతున్నాం. ఎంతమంది వచ్చారు? ఇవి ఆరెంజ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.